నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వరులు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క శ్రేయోభిలాషుల ద్వారా, మీ వెల్ విషర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మనం సమావేశమయ్యాం. ఫ్రెండ్స్, మనము ఇప్పటి వరకు మధ్య తరగతిలో ఉన్నాం, అంటే 95% జనాల్లో ఉన్నాం. 5% జనాల్లోకి వెళ్ళాలంటే మనకు ఒక సేవింగ్స్ అకౌంట్స్ లో చట్టబద్ధంగా 2 కోట్ల రూపాయలు కావాలి. మరి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈరోజు ఏదైతే సిస్టమ్ మాట్లాడుతున్నామో దీంట్లో మనం 1% సక్సెస్ అయినా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మరి చేయాల్సినటువంటి పని ఏంటి అని చూస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క డైలీ రొటీన్ లైఫ్ లో ఏదైతే ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చును తగ్గించుకోవడానికి ఒక యాప్ తీసుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుంది, ఆ యాప్ను ప్రచారం చేయడం ద్వారా డబ్బు వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి దీనికి ప్రైమ్ మెంబర్షిప్ కేవలం 1770 రూపాయలు, అంటే అందరికీ అందుబాటు అయినటువంటి అమౌంట్. ఆ తర్వాత కంపెనీ మనకు 1550 రివార్డ్ పాయింట్లు ఇచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము పని చేస్తే సక్సెస్ అవుతాము, పద్ధతిగా ఉంటే సక్సెస్ అవుతాము. కానీ మరి 1770 అనేటటువంటిది ఎంత చిన్న అమౌంట్ మీరు చూడండి. నెలకు మీరు ఒక 500 రూపాయలు దీని ద్వారా పొదుపు చేసుకోగలిగిన సంవత్సరానికి 6000 రూపాయలు, 10 సంవత్సరాలకు 60,000 రూపాయలు, అంటే 200 రూపాయల నెలలో మనం పొదుపు జరిగిన ఈ యాప్ ద్వారా సంవత్సరానికి 2400 రూపాయలు. అంటే అతి చిన్న ఈ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా మన డైలీ రొటీన్ లైఫ్ లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనం ఒక యూజర్ గా మనకు ఈ అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం ఉన్న వాళ్ళను ఒక 5 మందిని గనక మనము తేగలిగితే, మీన్స్ అవకాశం వాళ్ళకి ఇవ్వగలిగితే, ఈచ్ వన్ టీచ్ ఫైవ్, మన వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళు ఈ 2 పనులు చేయగలిగితే 1% కాదు 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ 1% అయితే డెఫినెట్ అయ్యే అవకాశం. సమయము మన చేతిలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా మన మధ్య తరగతిలో పుట్టిండొచ్చు, కానీ మన యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ మధ్య తరగతిలో ఉండడానికి అవకాశం లేదు చట్టబద్ధంగా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి సిస్టమ్ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ ఇంత ఈజీ సిస్టమ్. సో ఆ క్రమశిక్షణ అనేటటువంటి దాంట్లో ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవచ్చు. ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు, ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు, ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 సంవత్సరం 2 నెలల క్రితము ఈ సిస్టమ్ నాకు పరిచయం అయింది. నా జీవితంలో ఏదైతే జరిగిందో జరుగుతుందో అది మాత్రం మీతోటి షేర్ చేయడానికి వచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అని ఇంతే. కానీ గతంలో జరిగినటువంటి ఎన్నో చేదు అనుభవాలు అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్ మైండ్ తోటి మీరు ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి మీరు ఉండండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్. ఇకపోతే మిత్రులారా, ఈరోజు ఈ సిస్టమ్ లో ఒక క్యాడర్ ఉంది, దాన్ని సిల్వర్ రాయల్టీ అంటాం. అంటే ఒక సక్సెస్, అంటే ఫ్రంట్ లైన్ లో 5 మందిని కంప్లీట్ చేసి
ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు కనుక వచ్చినట్లయితే దాన్ని సిల్వర్ రాయల్టీ అంటారు. ఈరోజు మన మధ్యలో 5 మంది సిల్వర్ రాయల్టీ అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారు సిల్వర్ రాయల్టీ అచీవర్, మహబూబ్ నగర్ వాస్తవ్యులు. ఆ తర్వాత చూసినట్లయితే గోవింద రాజులు గారు తుని వాస్తవ్యులు. ఆ తర్వాత హైదరాబాద్ వాస్తవ్యులు సురేష్ బాబు గారు సిల్వర్ స్టార్ అచీవర్. ఆ తర్వాత కె వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ వాస్తవ్యులు సిల్వర్ రాయల్టీ అచీవర్. అదే విధంగా టి రామచంద్రారెడ్డి గారు కర్నూలు వాస్తవ్యులు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇందులో ఉన్నటువంటి అంటే ఫ్రంట్ లైన్ లో 5 కంప్లీట్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు అంటే 5 + 9 14 మంది ఎవరైతే అవుతారో ఆ ప్రైమ్ అంటే అది సాధించినటువంటి వ్యక్తులు సిల్వర్ రాయల్టీ. వీళ్ళు జిఎస్టి టీం తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి హార్దిక శుభాభివందనాలు. మీరు వెంటనే గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు మీ యొక్క అకౌంట్ లో, సేవింగ్స్ అకౌంట్ లో ఉండాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుతూ ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. మీ అనుభవాన్ని మన కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. వెంకట్ సార్ కొద్దిగా హెల్ప్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ మోర్ ఉంది స్క్రీన్ లో, డౌన్ లో, రైట్ సైడ్ డౌన్ లో మోర్ మీద టచ్ చేస్తే రైజ్ హ్యాండ్ ఉంటుంది. మీరు అక్కడ దాని మీద టచ్ చేస్తే మీ హ్యాండ్ రైజ్ అవుతుంది. సార్ మహేష్ గారు లేరండి. సార్ స్రవంతి గారు ఉన్నారు. దయచేసి ఎవరి పేరైతే అనౌన్స్ చేసినామో వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్, డిస్టర్బ్ చేయకండి. లేరా సార్? శేఖర్ రెడ్డి గారు ఉంటే ఎవరు లేరు. శేఖర్ రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేరు సార్ ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరి పేర్లు అయితే చెప్పారో వాళ్ళు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మోర్ ఉంది రైట్ సైడ్ డౌన్ లో, మోర్ మీద టచ్ చేస్తే ఇక్కడ మీకు రైజ్ హ్యాండ్ వస్తుంది. రైజ్ హ్యాండ్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం. రవి గారు వచ్చారా తుని నుంచి? సార్ రవి గారు ఉన్నారండి. రవి ఎవరు ఉన్నారు? తుని నుంచి గోవింద రాజులు కదా? సరే సార్, రవి అని వచ్చారండి. చేయండి, అన్మ్యూట్ చేయండి. ఎవరు లేరు సార్ రవి గారు. సార్ అన్మ్యూట్ చేశాను. రవి గారు అన్మ్యూట్ చేశానండి. లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఉంటుంది. మైక్ రవి గారు మీరు సిల్వరా అండి? రవి గారు మీరు సిల్వరా అండి? ఆపేసి సార్ సాయిబాబు సార్ హ్యాండ్ రైజ్ చేశారండి. అన్మ్యూట్ చేయండి. చేశాను సార్. సార్ అది సురేష్ బాబు, వెంకటేశ్వరరావు రాలేదు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు రాలేదు సార్. సార్ ఫ్రెండ్స్ పేపర్ పెన్ రెడీ చేసుకోండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పేటటువంటి ప్రతి విషయాన్ని మీరు శ్రద్ధగా వినండి. అవసరం అనుకున్న దగ్గర, అర్థం కాని దగ్గర మీరు నోట్ చేసుకోండి.
మొబైల్ ను హారిజంటల్ ఉంచండి, మీరు స్క్రీన్ షాట్ చేసుకున్న స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వారి ఆర్థికాభివృద్ధి మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని భారత ప్రభుత్వం 2016న గుర్తించింది. ఆ తర్వాత వచ్చినటువంటి సంస్థనే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఎక్కడెక్కడ విప్లవాలు తెస్తుంది అనే విషయాలన్నీ కూడా మనం డీటెయిల్డ్ సబ్జెక్ట్ లో తెలుసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి కంపెనీలు అన్ని కూడా ప్రోడక్ట్ బేస్డ్. అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ టెక్నాలజీ యాప్ వచ్చింది. ఈరోజు మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే, స్విగ్గీ, జొమాటో, ఓయో హోటల్స్, ఆ తర్వాత ఓబర్, ఓలా, ఈ విధంగా అన్ని రంగాలలో టెక్నాలజీ యాప్స్ వచ్చేసినాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎలాంటి టెక్నికల్ యాప్ అంటే, టెక్నాలజీ యాప్ అంటే మన యొక్క ఖర్చులలో పొదుపు జరుగుతుంది. ఇక్కడ ఎవరి అలవాట్లను మనం మార్చేది లేదు, వాళ్ళు పెట్టేటటువంటి ఖర్చులలో డబ్బులు ఆదా అవుతుంది. అలాంటి ఒక యాప్. అయితే ఫ్రెండ్స్, ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ మనీ అన్నప్పుడు ఇది కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. అంటే ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్, వాటి యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. 1 జనవరి 2017న నెక్స్ట్ మనీ లాంచ్ అయింది. ఇప్పటివరకు మాట్లాడుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C, అంటే వాళ్ళు కస్టమర్స్ తయారు చేస్తాం, ప్రాఫిట్ వాళ్ళు తీసుకుంటాం. కానీ దానికి భిన్నంగా మొట్టమొదటిసారి భారతదేశంలో B2B అనే విధానం ప్రవేశపెట్టబడింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ B2C అంటే వాళ్ళు లాభం తీసుకుంటున్నారు. ఆ వచ్చినటువంటి లాభంలో 10% కంపెనీకి, 90% మనం. అయితే డైరెక్ట్ సెల్లింగ్ విషయానికి వచ్చినప్పుడు, డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీ చూసినప్పటికీ 30% పే అవుట్ ఇస్తుంది. దానికి నానా రకాలైన గొల్లాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం మనకు ఎలాంటి గొల్లాలు లేకుండా ఇన్కమ్ ఉంది కాబట్టి ఒక గొప్ప ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనీలో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ చూసినట్లయితే, ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ కంపెనీ భారతదేశ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్ట్. ఇది ఒకే ఒక్కటి సర్వీస్ సెక్టర్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగవచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టర్ గురించి సంబోధించడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ కూడా లేదు. ఈ 1770 అనేటటువంటిది ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ప్రైమ్ మెంబర్షిప్. సో ఇది పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. దాని తర్వాత మనం గమనించినట్లయితే, ఇక్కడ ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ పోల్చుకున్నప్పుడు, నెట్వర్క్ ను పోల్చుకున్నప్పుడు, నెట్వర్క్ కంపెనీలో ఖచ్చితంగా ఏదో ఒక ప్రోడక్ట్ కొనాలి. కానీ ఈ కంపెనీలో ప్రొడక్ట్ లేదు, సర్వీసు కంపల్సరీ లేదు. అది మన చాయిస్ మీదనే ఆధారపడ్డది. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ అన్ని కూడా డిజిటల్ సర్వీసెస్, ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇక్కడ వేరే దగ్గర డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుంది, వాళ్ళ దగ్గర మాత్రమే ఆ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉంటది, బయట ఆ ప్రొడక్ట్ ఉండదు. సేమ్ ఒకవేళ ఉన్నా లేబుల్ మారిపోతుంది. కానీ విచిత్రకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా మనం బయట వాడేటటువంటి వస్తువులే ఇక్కడ మనకు ఆ వస్తువుల పైన పొదుపు జరుగుతూ ఉంది. దీన్నే మనము ట్రాన్స్పరెన్సీ, క్యాష్ బ్యాక్ అంటారు. ఆ తర్వాత మిత్రులారా, ఇక పని విషయానికి వచ్చినప్పుడు, నేను 32 ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఉన్నా. అయితే 95% డైరెక్ట్ సెల్లింగ్ లో కానీ, నెట్వర్క్ మార్కెటింగ్ లో పని చేస్తున్నామనే వాళ్ళందరూ కూడా డబ్బు కోసం చేసే వాళ్ళే తప్ప వస్తువులను వినియోగించుకుందామనే ఆలోచన చేసేటోళ్ళు బిలో 5%. అంటే మిత్రులారా, మొట్టమొదటిసారి ఈ కంపెనీ ఇన్స్టెంట్ పే అవుట్, 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తుంది.
ఆ డబ్బులను మనం బ్యాంకులో తీసుకునే గొప్ప అవకాశం ఉంది. దీనికి నిదర్శనమే ఈ కంపెనీ దినాభివృద్ధి చెందుతుంది. నా విషయానికి వస్తే సంవత్సరము 2 నెలల క్రితం నేను ఒక్కనే, అని ఈ రోజు 58,000 మంది టీం తయారైంది. అంటే నా గొప్పతనం అంటే కాదు, ఇది సిస్టమ్ ఉన్నటువంటి గొప్పతనం, బట్ అందరి సమిష్టి యొక్క సహకారం యొక్క గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక గొప్ప అవకాశం కల్పించిందంటే ప్రతి ఒక్క కంపెనీ భాగస్వామ్యం కూడా ఎంతో ఉంది ఇందులో. మనం గొప్పవాళ్ళం అయితే మనం చేసిన ప్రతి దగ్గర కూడా రిజల్ట్స్ వచ్చి ఉండాలి. రాలేదు మన రిజల్ట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి నిదర్శనమే ఇన్స్టెంట్ పే అవుట్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డబ్బులు మనం తీసుకోవాలి. దాని తర్వాత చూసినట్లయితే మీకు చెప్పిన 178 CR ఏదైతే ఉందో, 1% అంటే 2 కోట్లు ఏదైతే ఉందో, అది కేవలము ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్ మాత్రమే. ఇంకా ఒరిజినల్ పిక్చర్ స్టార్ట్ కాలేదు, అండర్ ప్రాసెస్. 50% ఇది డెవలపింగ్ యాప్. ఇది అది మనకు ఒక జీవనది లాగా నిరంతరంగా నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం ఇక్కడ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఎవరికి నేను దీని గురించి చెప్పాలని ఆలోచన వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక వారం రోజులు ఈ ఎడ్యుకేషన్ తీసుకోవాలి, ఈ యాప్ గురించి మనము వాడాలి, తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది తప్ప ఎవరో చెప్పారు నేను చేశాను అంటే ఇది తప్పు మిత్రుల. ఇప్పటి వరకు మనం చేసింది అదే పొరపాటు. ఈవెన్ దో నేను చెప్పినప్పటికీ కూడా మీరు నమ్మకూడదు. ఎవరు చెప్పినా నమ్మకూడదు. ఈ రోజు తర్వాత చాలా మంది చెప్తా ఉంటారు నేను నష్టపోయాను. మనం నష్టపోవడానికి ప్రధానమైన కారణం మనం ఎవరినో గుడ్డిగా నమ్మడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ అవకాశం ఉంది అని చెప్పేసి మీకు చెప్తున్నాను. సో అది వాస్తవమా కాదా? అది మీరు ప్రాక్టికల్ గా వాడండి. వారం రోజులు మీరు యాప్ వాడండి. రోజుకు 2 గంటల టైం ఇవ్వండి. వారం రోజులలో 16 గంటల టైం ఇస్తారు. దీని ద్వారా మీకు ఒక స్పష్టత వస్తుంది. ఎప్పటి వరకైతే మనకు స్పష్టత రాదో మనకు బిజినెస్ రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ రోజు మనము పర్ఫెక్ట్ అవుదాం. ఆ తర్వాత డబ్బు మీ దగ్గరకు వస్తుంది. డబ్బు దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అక్కర లేదు, జనాల దగ్గర మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఆన్లైన్ ద్వారానే చేయొచ్చు. ఇక మీటింగ్స్, ట్రైనింగ్స్ అనేది చాలా గొప్ప సపోర్ట్ సిస్టమ్. ఈ రోజు ఎంతో మంది సబ్జెక్టు రాకపోయినప్పటికీ కూడా సీనియర్లు, జూనియర్లు పనిచేయడం ద్వారా కూడా టీం పెరుగుతుంది. అంటే మనమే సొంతంగా చేయాలనేది ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు అన్ని భాషల్లో, అన్ని సమయాల్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మీటింగ్, ట్రైనింగ్ అనే గొప్ప సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఒకసారి మీ ఉద్యోగంలో, ఒకసారి మీ వ్యాపారంలో వేరే వాళ్ళ సపోర్ట్ ఉందా అర్థం చేసుకోండి. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, జాబ్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ ఉద్యోగ భద్రత ఇక్కడ ఉంది. మరి మనం చేస్తున్న దాంట్లో అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఎంతవరకు మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంది. సో ఇక్కడ మాత్రం మిత్రులారా, ఈ కంపెనీలో కేవలం ఒక 7-8 నెలలు పనిచేసిన వ్యక్తి, 7-8 months, 7-8 నెలలు పనిచేసిన వ్యక్తి, చిన్న టీం, అనుకోకుండా క్యాన్సర్ ద్వారా బాధపడి 4 నెలలకు అతను చనిపోతే ఈ రోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయి. ఇంత లైవ్ ఎవిడెన్స్ నెక్స్ట్ మనీ ఉంది. నెక్స్ట్ మనీ అంటేనే లైవ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి స్క్రీన్ షాట్ చేయండి, మీరు ఆలోచన చేయండి. కంపెనీ యొక్క ప్రొఫైల్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది నెక్స్ట్ జనరేషన్ కోసం చేసేటటువంటి పని. ఈ రోజు ఆన్లైన్ అనేటటువంటిది మన జీవితంలో ఎంత ప్రభావితం అయ్యింది, ఎంత ప్రభావం చూపుతుంది మీకు తెలుసు. మరి మన యొక్క బిజినెస్ అనేది రిలేషన్ దాంతో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా ఉద్భవించింది. అయితే మిత్రులారా, 8 సంవత్సరాల ఈ కంపెనీలో మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ.
ఆ తర్వాత భారతదేశంలో భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు కూడా కమిట్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా ఈ కంపెనీ ప్రొఫైల్ ఉంది. 2013 ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2030 సిఎండి పేరు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, మరి ఈ కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ లాంచ్ చేయాల్సి వచ్చింది? 2017 సంవత్సరంలో 2016 సంవత్సరంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది. మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో నోట్ల బందీ కార్యక్రమం అప్పుడు మీటింగ్ పెట్టడం జరిగింది ఢిల్లీలో. అయితే ఫ్రెండ్స్, ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీ. మిత్రులారా, సార్కు వచ్చిన ఒక ఆలోచన, ఆ లాభం మన ఐటీ కంపెనీ కాబట్టి ఆ లాభాన్ని మనం జనాలకు ఇస్తూ 10% మెయింటెనెన్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? అతనికి వచ్చిన ఆ చిన్న ఆలోచనకు ప్రతిరూపమే నెక్స్ట్ మనీ జనవరి 2017 లాంచ్ అయింది. ఆ తర్వాత కంపెనీ విజన్ చూసినట్లయితే ప్రదేశాల్లో విదేశాల్లో ఈ కంపెనీని నెంబర్ 1 ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఎక్కడెక్కడ? నెంబర్ 1 ఓపెన్ వాలెట్ బ్యాంక్. అంటే ఈ రోజు మనము గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఏదైతే వాడుతున్నామో అలాంటి యాప్స్ ను మించినటువంటి యాప్ తయారు కాబడుతుంది. కానీ ఇప్పుడు ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. సో ఆ విధంగా మనం మనీ ట్రాన్స్ఫర్ అనేది దీంట్లో చేయలేం, కానీ మన కష్టార్జితాన్ని మాత్రం వెంటనే తీసుకో. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ సెషన్ మీరు మిస్ కాకండి. లైవ్ లో మీకు అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో కూడా మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చేయాలి. అంటే నెక్స్ట్ ప్రెన్యూర్స్ మన కంపెనీ ఒక యూజర్ గానో ఒక ఎంప్లాయీ గానో చూడడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని ఓనర్ చేయాలి. ఓనర్లు తయారు చేసే సిస్టమ్ లో కూడా కంపెనీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలని. ఆ తర్వాత ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్ ఈ రోజు ఏవైతే చూస్తున్నామో మన కళ్ళతోటి వాటన్నిటిని కూడా అధిగమించి నెంబర్ 1 రావాలి అనేది ఆలోచన. తర్వాత B2B అనే విధానం ఇప్పటి వరకు మిత్రులారా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 4వ సంవత్సరంలోకి వచ్చింది నెక్స్ట్ మనీ. ఎవరు కూడా ఇంకా B2Bలో రాలేదు. భారతదేశంలో ఈ రోజు వరకు ఒకటే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. దాని తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ గవర్నమెంట్ అప్రూవ్డ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అన్ని రూల్స్ ఫాలో అవుతున్న సంస్థ. దాని తర్వాత చూసినట్లయితే ఈ రోజు సీరియల్ నెంబర్ 274 డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మీరు చూడొచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 ప్రకారంగా అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలి. కానీ అన్ని కంపెనీలు ఒక సైడు, నెక్స్ట్ మనీ ఒక సైడు. వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మనం ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యం అయ్యే పరిస్థితి. మిత్రులారా, ఇక్కడ మాత్రం 6 నెలలకు 6 సంవత్సరాలకు మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ యాప్ అనేది అలానే ఉంటుంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా 3 కోట్ల రూపాయల ఇన్కమ్ చేసే అవకాశం ఉంది. డబ్బు పొదుపు చేసుకోవచ్చు, పని చేస్తే డబ్బు సంపాదించవచ్చు. పొదుపు అనేది అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులన్నీ కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఈ ప్రోడక్ట్ బ్రాండ్స్ అన్ని కూడా మీరు చూసిండ్రు. అయితే ఫ్రెండ్స్, దీన్ని ఆధారం చేసుకొని ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా పనిచేస్తే 3 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. కానీ నేను ఎప్పుడు కూడా దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వను నేను. ఎందుకంటే ప్రైమ్ మెంబర్షిప్ అనేది మనకు రిటర్న్ అయిపోతుంది, ప్లస్ 178 CR అనే గొప్ప అవకాశం ఉంది. భగవంతుడు రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా ఇచ్చిన సమయం ఒకటే, కానీ బతుకులలో ఎంతో తేడా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ప్రయారిటీ ఎప్పుడు కూడా ప్రైమ్ మెంబర్షిప్.
ఇది ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవడం ద్వారా మనకు అదనంగా రీఛార్జ్, షాపింగ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, మర్చెంట్, బిల్లింగ్, బుకింగ్ ఇవన్నీ వాడుకోవచ్చు. లేకపోతే ఓన్లీ ఫ్రీలో ఆఫర్స్ అండ్ టైప్ అంటే సగమే యాప్ వాడుకోవచ్చు. కానీ ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా లైఫ్ టైం మనం మొత్తం యాప్ వాడవచ్చు. దాని తర్వాత చూసినట్లయితే గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది, రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ ₹1 సమానం. డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి కొన్ని సర్వీసెస్ లో. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది. దీన్నే మనము నిద్రపోయిన డబ్బులు వచ్చే విధానం. ఆ తర్వాత ఎన్ని సైన్అప్స్ చేయించినప్పటికీ ప్రతి సైన్అప్ పైన 50 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ రివార్డ్ పాయింట్స్ కూడా ఈ రోజు ఉదయం కూడా మీరు చూశారు. రీఛార్జ్ సెక్షన్ లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బస్ బుకింగ్ లో వెంటనే 2% అడ్జస్ట్మెంట్ అవుతుంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ కామర్స్, ఇక్కడ ఎవరు లేరు ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ ఎవరు లేరు కంపెనీలో. సో ఈ రోజు మార్నింగ్ కూడా చూశారు మీరు, బ్రాండెడ్ ప్రోడక్ట్ బయట కంటే కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే కూడా తక్కువ ధరలో మార్నింగ్ చూశారు. ఆ తర్వాత రాబోయే రోజులలో ఇల్లు నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ కొన్ని సర్వీసెస్ లో అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ అనేది కౌంట్ అవుతుంది బిల్లింగ్ సెక్షన్ లో 25%. ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు నెట్వర్క్ చరిత్రలో ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఏదైతే ఖర్చు చేస్తున్నామో దానిపైన పొదుపు అవుతుంది. మనం చేసేటటువంటి మన ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం గ్యారెంటీడ్ సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, నెలకు ₹500 మనం పొదుపు చేసుకోగలిగిన ఈ యాప్ ద్వారా సంవత్సరానికి ₹6,000 పొదుపు అవుతుంది. అంటే మన ₹1,770 చాలా చిన్న అమౌంట్. ₹200 నెలకు మనము సేవింగ్స్ చేసుకోగలిగిన ₹2,400 అంటే అతి చిన్న అమౌంట్ ద్వారా మనం ఒక గొప్ప బిజినెస్ లో పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ 1770లో కూడా 18% GST 270 గవర్నమెంట్ మనము సమర్పించుకుంటున్నాం. ఆ తర్వాత 1,500 కంపెనీకి ఇస్తున్నాము ఫర్ లైఫ్ టైం సర్వీస్ గురించి. ఈరోజు అమెజాన్ లో సంవత్సరానికి 999, కానీ ఎవరికి ₹1 ఇవ్వట్లే వాళ్ళు. కస్టమర్ కూడా బెనిఫిట్ ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని సర్వీసెస్ యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని బెనిఫిట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు తప్ప మన లైఫ్ సెక్యూరిటీ అక్కడ లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ యాప్ను మనం వాడుకొని, అందుకే మీకు చెప్పా, వారం రోజుల వరకు మీరు పని చేయకండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ పర్ఫెక్ట్ గా యాప్ గురించి తెలుసుకోండి, తెలుసుకుని జీవితంలో ఆచరించండి. ఆ తర్వాత మీకు జరిగినటువంటి సంతోషం ఏదైతే ఉందో సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేసినట్లయితే వాళ్ళకు కూడా డబ్బు పొదుపు అనేది అందరికి అవసరమే కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, అంటే వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతారు. దీన్నే మనం రెఫరల్ ప్రోగ్రామ్ అంటాం. దీనికి భిన్నంగా మనం మార్కెట్ లో చేస్తాం, అందుకే రిజల్ట్స్ కూడా మనకు వ్యతిరేక దిశలోనే ఉంటుంది. నేను 1770 కట్టినా, మా ఫ్రెండ్ చెప్తే మీరు కూడా కట్టండి అని చెప్పేసరికి ఇది అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ. ఫ్రెండ్స్ ఇదంతా కూడా డెవలపింగ్ యాప్. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇలా రెండు పనులు ఉన్నాయి. ఒకటి రెఫర్ అండ్ అర్న్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. ఈ డబ్బులు మనం బ్యాంకుకు తీసుకోవచ్చు. అందులో నుంచి మనకు 5% అడ్మిన్ చార్జెస్, 3.75 TDS డిడక్షన్ అవుతుంది. పని చేయాలనే రూల్ లేదు, మన యొక్క ఇష్టపూర్తిగా పని చేసుకోవచ్చు. 5 అనేటటువంటిది అందరికీ అందుబాటు అయిన ఫిగర్ అని రాయడం జరిగింది, కానీ వాస్తవంగా 5 మందిని పరిచయం చేయాలనేది ఏం లేదు, ఎంతమందినైనా మనం ఇక్కడ రెఫర్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ విధంగా 90% అనేది ఉంది మీరు ఒక్కసారి చూస్తే, హెల్ప్ అండ్ అర్న్ లో 20% అంటే 300 వస్తుంది ఇన్స్టెంట్ గా. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ అంటే మిత్రులారా 10 లెవెల్స్ వరకు 74% ₹1,110 వెంటనే వస్తా ఉన్నాయి. సో ఇది మనకి ఇన్స్టెంట్ ఇన్కమ్, సింగిల్ లెగ్ వెళ్ళిన ఇన్కమ్ వచ్చేస్తా ఉంది.
ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పేమెంట్ తీసుకోవచ్చు. టీచ్ 1 టీచ్ 5 అనుకునే విధానం అయితే మనకు ఒక్క రోజులో కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే మన యొక్క 178 CR మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్. అయితే ఒకవేళ ఇంతకంటే ఎక్కువ కావాలనుకుంటే మనం 5 బదులు 6 కూడా చేయొచ్చు. సో ఒకటే రోజులో మనకు అండర్స్టాండ్ కాదు కాబట్టి ఒక వారం రోజులు మనం గనక ఒక నిష్ఠతోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే టోటల్ కంప్లీట్ గా లైఫ్ లగ్జరీ లైఫ్ గా మనం మార్చుకునే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ఆ తర్వాత టీం తయారైపోయింది. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తయారైపోయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు 10 లెవెల్స్ వరకు మనకు ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ రూపకంలో డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళ ఇన్కమ్ ఈ రోజు 2,10,00,000 రూపాయలు. అంత ఇన్కమ్ రావడానికి కారణం వాళ్ళకు 38 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. ఉదాహరణకు మనకి ఇక్కడ 1,00,000 మంది యూజర్స్ తయారు చేస్తే వాళ్ళ కుటుంబంలో 200 రూపాయల రీఛార్జ్ జరిగింది నెలలో, అంటే 400 రూపాయలు, 2% అంటే 8 రూపీస్ వచ్చింది. అందరికీ కలిపితే 8 లక్షలు వచ్చింది. మిత్రులారా, అందులో 25% పక్కన పెట్టి 10 మందికి పంచే విధానమే ఇక్కడ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్. రీఛార్జ్ సెక్షన్ లో 20,000 వస్తుంది. ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రతి దగ్గర కూడా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ లో కూడా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూస్తే ఈ డబ్బులలో నుంచి ఎలాంటి టీడీఎస్ కానీ అడ్మిన్ చార్జెస్ కానీ డెబిట్ కావు. 100% క్యాష్ బ్యాక్ మనం యూజ్ చేసుకునే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఈ రోజు మనం అనౌన్స్ చేసాం సిల్వర్ ర్యాంక్. మిత్రులారా, ఫ్రంట్ లైన్ లో 5 మంది ఒక్కొక్క లెవెల్లో ఒకరు కంప్లీట్ అవుతే మనకు సిల్వర్ రాయల్టీ అనే డిసిగ్నేషన్ ఉంది. రాత్రి 12 గంటల తర్వాత 1% 15 రూపాయలు మన వాలెట్ కి యాడ్ అవుతాయి. సో మిత్రులారా, ఇది 31st వరకు మాత్రమే సిల్వర్ యొక్క సిస్టమ్ ఇట్లుంటుంది. 1 ఫిబ్రవరి నుంచి ఫస్ట్ ప్రైమ్ మెంబర్స్ తర్వాత లీడర్షిప్ రాయల్టీ అయినాక సిల్వర్ రాయల్టీ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. తర్వాత ఫ్రంట్ లైన్ లో 5 మందిని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయ్యే పరిస్థితి. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్ కు 1%, మనకు 1%. మిత్రులారా, మనం గోల్డ్ కావడానికి ఎంత ఛాన్స్ ఇచ్చింది కంపెనీ డైమండ్ కావడానికి? మన ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళే కాకుండా ఈ 10 లెగ్గులలో 10 లెవెల్స్ లో ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క గోల్డ్ అయితే కూడా మనము డైమండ్ అయ్యే పరిస్థితి ఉంది. అన్లిమిటెడ్ డెప్త్ మనకు 1%, అంటే మిత్రులారా 1545 రూపాయలు చూడండి. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ షిప్ కంపెనీ టర్న్ ఓవర్ లో 1%. మిత్రులారా, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ ఇన్కమ్. నోట్ చేసుకోండి, ఎక్కడా లేదు. సో ఇది కూడా ఆటోమేటిక్ కోర్స్ లో మనకు అనేది వస్తుంది. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి 9 లక్షల రూపాయలు, అంటే మిత్రులారా నెలకు ఒక 3 లక్షలు, రోజుకు 10,000 పైన ఇన్కమ్ తీసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది. అదే క్రౌన్ డైమండ్. టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ. లీడర్షిప్ రాయల్టీ అంటే మనం తెచ్చినటువంటి 5 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మనం హెల్ప్ చేయడం. అప్పుడు టీచ్ 1 టీచ్ 5 అనుకున్నాం, హెల్ప్ 5. ఈ హెల్ప్ 5 చేయడం మూలంగా వాళ్ళకు వచ్చినటువంటి ఇన్కమ్ లో 10% మనకు వస్తుంది. మిత్రులారా, 1 ఫిబ్రవరి నుంచి లీడర్షిప్ కాగానే వెంటనే అదే రోజు నుంచి కౌంట్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం జనవరిలో సిల్వర్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ కనుక మనం ఎక్స్ట్రా వర్క్ చేసినట్లయితే, తొందరగా చేసినట్లయితే, ఇక్కడ మనకు 5 మందిని లీడర్షిప్ అనుకుంటున్నాం. అది వాళ్ళని 30 రోజులలో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ గమనించినట్లయితే 30 రోజులలో గోవా ప్రోగ్రామ్, ఆ తర్వాత 90 రోజులలో ఈ 5 మందిని గోవా ప్రోగ్రామ్ మనం తీసుకెళ్తే మనం దుబాయ్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్. దాని తర్వాత చూసినట్లయితే మరి
ఒకవేళ ఏదైనా కారణం చేత వాళ్ళు చేయలేనట్లే పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులు కూడా బాధపడొద్దనే ఉద్దేశంతో కంపెనీ టైం లిమిట్ తీసేసింది. వాళ్ళు కూడా దుబాయ్కి వెళ్ళొచ్చు. మిత్రులారా, 525 125 625 స్ట్రక్చర్ పూర్తి ఎప్పుడు చేస్తే అప్పుడు వాళ్ళకు ఫారెన్ టూర్. కాబట్టి ఎవరికైనా పాస్పోర్ట్ లేకపోతే రెడీ చేసుకోమని చెప్పండి. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళే బాధ్యత అనేది మన ఖర్చులు, ఆ తర్వాత కంపెనీ ఖర్చు. ఆ తర్వాత మిత్రులారా, పైన ప్రతి వ్యక్తికి కూడా మనకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. రివార్డ్ పాయింట్స్ మీరు చూశారు, ట్రాన్సాక్షన్స్ లో రూపాయలుగా కన్వర్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. జస్ట్ మీరు జీవితంలో పైకి రావాలి అని అనుకుంటే ఎంతో మంది సీనియర్స్ సహకారం ఉంది. కాబట్టి సబ్జెక్ట్ మీరు ఎక్కడ చెప్పకండి, ఎందుకంటే సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మీకు 2 నష్టాలు జరుగుతాయి. మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఒక 1 అవర్. ఆ తర్వాత అతను అడిగింది కరెక్ట్ గా చెప్పలేకపోతే అక్కడ మీ యొక్క వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రెజెంటేషన్ అటెండెన్స్ చేయించండి. 100% టెన్షన్ ఫ్రీగా మీకు బిజినెస్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, రాత్రి ప్రజెంటేషన్, ఉదయం ఎడ్యుకేషన్. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక కుటుంబానికి మనకు 16,731 రూపాయలు పొదుపు. చూడండి, చాలా మంది డౌట్ వస్తుంది, నేను ఫెయిల్ అయితే ఎట్లా సార్? నో ప్రాబ్లం. ఫెయిల్ అయినప్పటికీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అయితే వస్తువులు వాడుకోవాల్సిందే, ఇది పొదుపు అవుతుంది. అంటే సంవత్సరానికి 16,731 రూపాయలు మిగిలినాయి అంటే ఇది పిల్లల ఫీజులకు లేకపోతే పండక్కి బట్టలకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, సైన్అప్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు సైన్అప్ కంప్లీట్ చేయండి. సైన్అప్ లో మీ యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ యొక్క యూజర్ నేమ్ తీసుకొని మీరు అక్కడ ఫస్ట్ స్టెప్ లో ఇవ్వండి. ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో మొబైల్ నెంబర్, మూడో స్టెప్ లో మెయిల్ ఐడి, నాలుగో స్టెప్ లో యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. 5వ స్టెప్ లో పాన్ కార్డ్ పైన ఉన్న పేరు రాయండి. 6వ స్టెప్ లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మనకు కంపెనీ పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి, ఎందుకంటే ఇది కంపెనీ యొక్క రూల్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, డబ్బులు మనము వాలెట్ లోకి యాడ్ చేసుకోవాలి. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర డబ్బులు మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే యాడ్ మనీ చేసుకోవాలి. ఆ తర్వాత 1770 అగుపిస్తుంది. దాని తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గేట్వే ఓపెన్ అవుతుంది. గేట్వే ద్వారా మనము మన యొక్క అకౌంట్ లో నుంచి, అది గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఆన్లైన్ అకౌంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన అకౌంట్ నుంచి నెక్స్ట్ మనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం ప్లస్ మార్క్ టచ్ చేయగానే అప్గ్రేడ్ ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చేసి అప్గ్రేడ్ నవ్వు అంటే తమ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన మొట్టమొదటి సర్వీస్ సెక్టర్ కంపెనీ. ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్లే ఉన్నాయి. అలాంటి ఫస్ట్ కంపెనీలో నెక్స్ట్ మనీ యొక్క ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ టీం అనేది. అతని జూనియరే సుభాష్ సార్, అతని జూనియరే అంకిత్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్స్ ఆధ్వర్యంలో మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. అయితే మరి ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దాని యొక్క ప్రూఫ్ అడుగుతారు కదా సార్, అలా వస్తుందని ఎలా నమ్మాలి? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే అప్పుడు నేను ఇక్కడ అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. మీరు క్లారిటీ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు చెప్పినటువంటి విషయాలను షో చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ యాప్. చూడండి,
3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55 చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను మీకు చెప్పాను సార్ ప్రైమ్ మెంబరు తీసుకోవాలి. చూడండి నేను కూడా తీసుకున్నానా లేదా చూడండి ఫ్రెండ్స్. సైన్ అప్ చేయించినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. మనం సైన్ అప్ చేసినప్పుడు కూడా 50 రివార్డ్ పాయింట్ మనకు వస్తుంది. ఇక 1500 రూపాయలు ప్రైమ్. చూడండి 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు నేను సైన్ అప్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ 50 రివార్డ్స్ 50. ఈ విధంగా ఈ రోజు వరకు 4141 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఇది నాకు ఏం టెన్షన్ లేదు. యాజ్ ఏ యూజర్ గా నేను ఎప్పుడైనా వాడుకోవచ్చు. ల్యాబ్స్ కావు. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 తోటి సమానం. ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి నేను ఆ రోజు 3వ తారీఖు అక్టోబర్ 2019 అంటే సంవత్సరం 2 నెలల క్రితం ఆ చిన్న ఇన్వాల్వ్మెంట్ తీసుకున్నా కాబట్టి ఇప్పటి వరకు అక్షరాల ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది మీరే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కరెక్ట్ గా 3,05,37,530 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్ ఒక యావరేజ్ గా మనం చూద్దాం. ఒక 3 months చూద్దాం ఫ్రెండ్స్. మనం 3 months యావరేజ్ ఇన్కమ్ ఎంత అయిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇది 3 months యావరేజ్ నా ఇన్కమ్ 1,36,000. 1,20,000 అంటే 40,000 అయినా 16 ఉన్నాయి. 44,000 రూపాయలు 44,000 రూపీస్ అని మిత్రులారా మీరు గమనించండి. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను మీకు చెప్పాను అక్టోబరు. చూడండి ఫ్రెండ్స్ అక్టోబరు 2019 నుంచి నవంబరు, డిసెంబరు, జనవరి 3 నెలలు ఫ్రెండ్స్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 8,700 రూపాయలు. చూడండి 8,700 3 నెలల్లో వచ్చింది. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత జనవరి నుంచి తెలుగులో చెప్పేవాళ్ళు లేరనే ఉద్దేశంతో నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచన చేస్తే మరి ఈ రోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. మన యొక్క టీంలోనే రీసెంట్ గా చూడండి నా ఇన్కమ్ 3 నెలల్లో 8,700 అయితే వాళ్ళ ఇన్కమ్ చూడండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు 3 నెలలలో 25,965 రూపాయలు. శరణ్య గారు అంటే దుబాయ్ నుంచి ఫ్రెండ్స్. మేడం కూడా బహుశా ఉంటే రోజు మీటింగ్ ఉండొచ్చు. అంటే అర్థం చేసుకోండి దుబాయ్ లో ఉంటూ మేడం పనిచేశారు. ప్రాక్టికల్ గా నాకు 8,700 వస్తే మేడం 25,960. ఇప్పటివరకు నెట్వర్క్ లో పైన ఉన్న వాళ్ళకే వచ్చేటి నెట్వర్క్లు కావు, పిరమిడ్ స్కీమ్స్ అవి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు లేటెస్ట్ గా ఇది వచ్చింది గ్రూప్ లో నేను మీకు షేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ మరి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఎప్పుడు వచ్చినాం అనేది కాదు ఫ్రెండ్స్, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ముఖ్యం. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాను, ప్యాసివ్ ఇన్కమ్. నిద్ర పోయినా కూడా మనకు డబ్బులు వచ్చే విధానం అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్ యాప్ అయితే ఇది డెవలపింగ్ అవుతుంది. మీకు ముందే చెప్పా. పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పా. ఇప్పుడు కేవైసీ డాటా జరుగుతా ఉంది ఇక్కడ. అయితే చూడండి ఫ్రెండ్స్ 9:21:45, 9:13:49, 9:10:42, 9:04:54, 9:01:47, 9:12. ఇవన్నీ కూడా నియంబడి మాట్లాడుతున్నప్పుడు మాత్రమే జరిగినాయి అని నాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్ పిక్చర్ స్టార్ట్ కాలేదు. అని ఒక్కసారి గమనించినట్లయితే ఈ నెలలో ఇంకా మనకు నెల రోజులు కూడా ఇంకా కాలేదు. ఈరోజు 27 తారీఖు, ఇంకా 2 గంటల సమయం ఉంది. ఇప్పటికే ఈ యొక్క పైసా 2 పైసలు 10 పైసలు అనేది 845 రూపాయలు 5 పైసలు అయిపోయింది. గత నెలలో కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు డిసెంబర్ నెల కూడా చూపిస్తా నేను. చూడండి ఫ్రెండ్స్ 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకు ఒరిజినల్ ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దీన్ని, ఒరిజినల్ రీపర్చేజ్ ఇన్కమ్ అంటారు. డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఎక్కడా లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. చూడండి 919. ఇలాంటి ఒక మంచి కంపెనీ వచ్చింది కాబట్టి, నేను ఒక నెట్వర్క్ ప్రేమికుడిని కాబట్టి, నా నెట్వర్క్ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉండని, తెలుగు తెలిసిన భారతదేశం కావచ్చు,
పాశ్చాత్య దేశంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లు కావాలి అని నా ఉద్దేశం. మిత్రులారా, మరొకసారి చూసినట్లయితే మీకు చెప్పాను నేను 48,000 టీం తయారైంది. చూడండి, 58,131, 58,000. ఆ తర్వాత చూసినట్లయితే నేను సిల్వర్ ర్యాంకే. నేను చెప్పా ముందే, నాకు మీకు ఏం తేడా లేదు. ఎంతో మంది సిల్వర్స్ ఉండి ఈ రోజు ర్యాంకులు వచ్చేసినాయి. 500 టీం లేనప్పటి నుంచి మీటింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ నేను. అర్థం చేసుకోండి. చెయ్యడానికి కావలసినటువంటిది మనకు ఎంతో మంది అనుభవజ్ఞులు ఉన్నారు. మీ అనుభవాన్ని బయటకు తీయండి, కత్తికి పదును పెట్టండి, ఈ సమాజంలో మంచిని తీసుకురండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత మనం అనుకున్నటువంటి చార్టు ఏదైతే ఉందో 178 CR, అది చెప్పడానికే మనకు చాలా భయం అవుతుంది. కొంతమంది ఎందుకు భయపడతారో నాకు అర్థం కాల. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనకు రెండు పనులు ఉన్నాయి అనుకున్నాం. ఒకటి రెఫర్ అండ్ అర్న్, మిగతాదంతా హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు, నోటి సహాయం. ఆ తర్వాత 625. చూడండి ఫ్రెండ్స్, నేను 5 సంవత్సరాలు ముందే ప్లాన్ చేసుకున్నా. 5 అంటే 26 కంప్లీట్ అయిపోయింది, 25 అంటే 72 కంప్లీట్ అయిపోయింది, 125 అంటే 160 కంప్లీట్ అయిపోయింది. 18 నెలల పని సంవత్సరం 2 నెలలకే కంప్లీట్ అయిపోయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, 625 అంటే 339. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఎంత మనం నేర్చుకుంటే అంత మనం నేర్పగలుగుతాము. లర్న్ డూ టీచ్, లర్న్ డూ టీచ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కోటీశ్వర్లు కావాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఈ రోజు మన మధ్యలో 5 మంది సిల్వర్స్: మహబూబ్ నగర్ వాస్తవ్యులు ఆర్ శేఖర్ రెడ్డి గారు, పూణే వాస్తవ్యులు పి గోవిందరాజులు గారు, హైదరాబాద్ వాస్తవ్యులు ఎస్ సురేష్ బాబు గారు, హైదరాబాద్ వాస్తవ్యులు కె వెంకటేశ్వరరావు గారు, కర్నూలు వాస్తవ్యులు రామచంద్రారెడ్డి గారు. వీరికి అందరికీ ఆర్థిక శుభాభివందనాలు. వారు వెంటనే వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని కూడా సక్సెస్ కావాలి, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు వారికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ రోజు బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా పోస్ట్ హెల్ప్ చేసిన వెంకట్ సార్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ మనం ఎడ్యుకేషన్ సెషన్ లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.